ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. రెల్లి కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పర్యటించారు. మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలువల్లో సీల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారియా అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసంగా యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం, ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేదారు. 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. నగరంలో అటు గుంటూరులో కూడా డయేరియా ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది. కృష్ణా జిల్లా అటు జగ్గేపేట ఈ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఈరోజు మినిస్టర్ గారు స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకున్న స్లమ్ ఏరియాలో చూసి అక్కడ వాటర్ కండిషన్ అయితే చూసి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున మినిస్టర్ నారాయణ గారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వాటర్ అనేది గత ప్రభుత్వంలో